నేను జిఆర్ మహర్షి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నట్టుండి ఒక గులకరాయి చుట్టూ తిరగడం మొదలుపెట్టాయి. అంటే ఒక చిన్న గులకరాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇరు వర్గాలని అదే టాపిక్ మీద మాడుతూ అదే టాపిక్ గురించి చర్చిస్తూ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక రాయి చుట్టూ తిరుగుతూ ఉంది. ఏమి రాజకీయం అంటే మొన్న జగన్ గారి మీద దాడి జరిగింది, అది అందరికీ తెలిసిన విషయమే. ఇరు వర్గాలు ఈయన్ని ఒక రాజకీయ మైలేజ్గా తీసుకోవడానికి, రాజకీయ ప్రయోజనం పొందడానికి ఒక పరస్పర ఆరోపణలు విమర్శలు జరుగుతూ ఉన్నాయి. సరే, దీన్ని లాజికల్గా మనం ఆలోచిస్తే ఏమిటంటే, ఒకటి, దాడి జరిగిన మాట వాస్తవం, దాన్ని ఎవరు కాదనలేరు. ఎందుకంటే ఒక రాయి వచ్చి ఆయనకి తగిలింది, రక్తగాయాలు చేసింది. బహుశా దాన్ని కూడా ఆయన జగన్ ఏదో ఎర్ర రంగు పూసుకున్నాడు అని కూడా అంటే ఇంక దాన్ని మనం ఏం చేయలేము. అట్లా కూడా అనేవాళ్ళు ఉంటే కూడా ఉండొచ్చు. ఆయనకి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిన తర్వాత ఎవరో ఆయన మీద దాడి చేశారు. ఎవరు చేసి ఉంటారు? సహజంగా ఆయన ప్రత్యర్థులు, ఆయన మీద కోపం ఉన్నవాళ్ళు, ఆయనంటే ఇష్టం లేని వాళ్ళే చేసి ఉంటారు. ప్రత్యర్థులు అంటే మనకు జనరల్గా ఏమిటి? తెలుగుదేశము, బీజేపీ, జనసేన, కూటమి అనేది ప్రత్యర్థులు. అయితే ఇప్పుడు వీళ్ళు వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఏదో తెలుగుదేశం చంద్రబాబు చేయించాడు, లోకేష్ చేయించాడు అనే దాని కూడా అదేం నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే చంద్రబాబుకు 40-50 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది. ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు, ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఆ పార్టీకి అది సానుభూతిగా మారి ఓట్ల వర్షం కురిపించే అవకాశం ఉందని తెలియనంత అమాయకుడేం కాదు కదా చంద్రబాబు. కాబట్టి ఇక్కడ ఏదో కుట్రపూరితంగా ఒక హై లెవెల్ కాన్స్పిరసీ జరిగి ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది అని అనుకోవడానికి వీల్లేదు. కానీ దాడి అయితే జరిగింది. దాడి జరిగింది. ఆయన మీద ఒక అగంతకులు కావచ్చు, ఒక ఉన్మాదుడు కావచ్చు, ఒక ఉన్మాద బృందము కావచ్చు, తెలిసి తెలియని అజ్ఞానంతో ఎవరైనా చోటామోటా నాయకులు కావచ్చు, ఇది ఒక ప్లాన్ అయితే జరిగింది, ఒక కుట్ర అయితే జరిగింది. అది చిన్న స్థాయి కుట్ర, పెద్ద స్థాయి కుట్ర అనే దాన్ని పక్కన పెడితే, ఏ కుట్ర జరగకుండా ఊరికినే ముఖ్యమంత్రి అలా వెళుతూ ఉంటే అంత సెక్యూరిటీ జోన్లో ఉన్నటువంటి ఆయన మీద ఏదో ఒక కొంత దూరం నుంచి ఒక టార్గెట్ చేసుకుని ఒక రాయి తీసుకొని కొట్టడం అనేది వీళ్ళు చెప్తున్నట్టు ఎయిర్ గన్ కావచ్చు, లేదా గులాలు ఏదో అంటారు కదా, క్యాట్ బాలు, దాని ఒక ఊళ్ళో ఒక పేరుతో పిలుస్తారు, ఒక ప్రాంతం గుల్బార్ అని కూడా అంటారు దాన్ని. ఇలా దాంతో గురిపెట్టి కొట్టారు, ఆయనకి గాయమైంది. ఇది వాస్తవం. ఆయన చికిత్స చేయించుకున్నాడు, ఇది వాస్తవం. ఇప్పుడు ఏమిటంటే తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, ఈ సానుభూతి కానీ లేదా ఆయనకు దెబ్బ తగిలిందని కానీ దీన్ని ఒక రాజకీయ ప్రయోజనంగా వైసీపీ ఎక్కడ మార్చుకుంటుందో అనే ఒక భయంతో జగనే స్వయంగా తన కుట్రకు, తన మీద దాడికి తానే ప్లాన్ చేశాడు అని అంటున్నారు. ఇది ఎక్కడైనా ప్రపంచంలో సాధ్యమయ్యే పనేనా? ఏదో సినిమాల్లో ఏదో అతడు సినిమాలో ఏదో చూపించారు, కానీ ప్రపంచంలో ఎక్కడైనా ఇది సాధ్యమయ్యే పనేనా? తన మీద తాను దాడి చేసుకోవడము అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం మనం మాడుకుంటూ వెళితే దీనికి ఒక నెల రోజుల ముందు జగన్ గారు ఈ రాష్ట్రంలోనో, ఈ దేశంలోనో లేదా ప్రపంచంలోనో ఆ క్యాట్బాలో లేదా ఎయిర్ గన్లు షూటర్లుగా ప్రసిద్ధిగాంచిన కొంతమందిని పిలిపించి ఇంటర్వ్యూలు చేయించి ఒక డమ్మీ బొమ్మను అలా నిలబెట్టి, అయ్యా మీరు కన్నుకు కానీ కణతకు కానీ తగలకుండా కరెక్ట్గా నుదుటి మీదే కొట్టండి, నన్ను నుదుటి మీదే కొట్టండి, నేను ఆ రక్తగాయంతో పడిపోతాను, పడిపోయిన వెంటనే దాన్ని నేను పొలిటికల్ మైలేజ్గా తీసుకుని ప్రచారం చేసుకుని నేను ఎన్నికల్లో గెలిచిపోతాను అని ఆయన ప్లాన్ చేసి ఉంటారా? ఇది ఏదన్నా జరిగే పనేనా? ఇది ఏదో ఎక్కడైనా సాధ్యమయ్యే పనేనా? ఎందుకంటే అంత కరెక్ట్గా పెద్ద పెద్ద సైన్యాల్లో పనిచేసే స్నైపర్లు కూడా కొట్టలేరు. ఎందుకంటే ఒక మూవింగ్ బస్సు వెళుతూ ఉన్నప్పుడు, ఒక మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు, ఆయన చుట్టూ అంత సెక్యూరిటీ జోన్ ఉన్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి అంటే ముందే వీళ్ళు చెప్పినట్టుగా ముందే ప్లాన్ చేసుకుని ఉంటే, ముందే ఈయనంతా అంటున్నారు కదా, ఆయన జగన్ తన మీద తాను కుట్ర చేసుకుని తానే తనకు రాయితో గాయం చేయించుకుని ఎవరితోనో చేయించుకొని అది ఇట్లా ఏదో పట్టుకొని ఆయన కుట్లు అవి వేయించుకొని అదంతా వీడియో తీయించుకొని జనంలోకి వెళ్ళి ఆయన ఒక నాటకం ఆడుతూ ఎన్నికల ప్రచారాన్ని పొందడానికి, ఎన్నికల్లో గెలుపు దిశగా తనకు సానుభూతి ఓట్లు కురిపించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాను. రోజు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద నాయకుల దగ్గర నుంచి చిన్న నాయకుల వరకు, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మాడుతున్నారు కదా. ఇది
బేసిక్గా ఇది అన్యాయమైన విషయం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరిగినప్పుడు దానికి కొన్ని నియమ నిబంధనలు, ఒక సంయమనం పాటించాలి ఎప్పుడు కూడా, ఇరు వర్గాలు కూడా. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి దాడి జరిగినప్పుడు అప్పుడు ఏం జరిగింది? రాజశేఖర రెడ్డి గారు ఒక ధర్నా, విద్యుత్ సమస్యల మీద ధర్నాలో పాల్గొంటున్న ఆయన హఠాత్తుగా ధర్నా విరమించి, దాడి జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద కాదు, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది అని ఆయన దాన్ని ఖండిస్తూ దాని మీద మాట్లాడారు. అప్పుడు అప్పుడు జరిగింది అందరూ గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి దాడి జరిగినప్పుడు ఎవరూ కూడా దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే ఒక మావోయిస్టులు దాడి చేశారు కాబట్టి, ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద దాడి జరగడం అంటే అది దాన్ని రాజకీయం చేస్తే ఏమవుతుందంటే అది రేపొద్దున ఇంకెవరికైనా కూడా జరుగుతుంది. అది ఒక చోట ఆగదు. రాజకీయం చేయడం అంటూ స్టార్ట్ చేస్తే ఒక చోట ఆగదు ఏది కూడా. ఇప్పుడు ద్వేషాన్ని ప్రేరేపించడం వల్ల అది ఒక్క చోట ఆగే విషయం కాదు. ముఖ్యమంత్రి జగన్ గారి మీద దాడి జరిగింది అంటే ఈ రాష్ట్రానికి ఆయన హెడ్, ఆయన మీద దాడి జరిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఇప్పుడు వైసీపీ వాళ్ళైనా తెలుగుదేశం మీద బురద పోయడము, తెలుగుదేశం వాళ్ళు చాలా తెలివిగా జగనే స్వయంగా చేయించుకున్నాడని ఒక కట్టుకథలల్లి రోజు టీవీల్లోనూ వాటిలోనూ ఏవేవో లాజికల్ క్వశ్చన్స్ అన్నీ వేస్తున్నారు కదా. దీంట్లో లాజిక్ ఏముండదు, దీంట్లో లాజిక్కే లేదు. ఎందుకంటే డైరెక్ట్గా హిట్, ఆయన్ని ఒక రాయి, ఒకటో రెండో రాళ్ళు, అది వాళ్ళు దర్యాప్తు బృందాలు తెలుస్తారు. ఒక రాయి వచ్చి ఆయనకి తగిలి గాయం చేసింది, అది కొంచెం కిందికి తగిలి ఉంటే కన్ను పోయిండేది, కణతకు తగిలి ఉంటే ప్రాణానికి కూడా ప్రమాదము అనేది మామూలు కామన్ మ్యాన్ కూడా చెప్పగలదు. దానికి ఏం పెద్ద మెడికల్ నాలెడ్జ్ కూడా అక్కర్లేదు మనకు. అంటే గట్టిగా తగిలి ఉంటే ఆ రాయి వల్ల ప్రాణాపాయం కూడా జరిగి ఉండేది, లేదా కన్ను పోయి ఉండేది అనేది వాస్తవం. దీన్ని ఒక ముఖ్యమంత్రి పైన జరిగిన దాడిని అది ఎలా జరిగింది, ఏం జరిగింది, దీన్ని అందరూ ఖండించాల్సింది పోయి అందరూ కలిసి దీన్ని ఒక రాజకీయంగా మార్చేసి, అంటే రేపొద్దున ఇంకెవరి మీదైనా దాడి చేయడానికి ప్రేరేపించే విధంగా ఉన్నాయే తప్ప ఇరు వర్గాలు మాట్లాడుతున్న మాటలు అది ఒక దీనిగా లేదంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక సమస్య కానీ, ఒక మూర్ఖులు లేదా మున్మాదులు, అగంతకులు ఇలా వాళ్ళు ఎవరో దాడి చేశారు కదా, ఆ దాడి చేసిన వాళ్ళు ఇంకెప్పుడు జరగకుండా పోలీసులు కానీ దర్యాప్తు బృందాలు కానీ వాళ్ళంతా కూడా దానికి సంబంధించి చేయాలి, దర్యాప్తు చేసి అసలు నిందితుల్ని, నేరస్తుల్ని పట్టుకోవాలి. కానీ ఊరికే అదిగో చూసారా వీళ్ళు చెప్తున్న దాంట్లో నిజం లేదు, అప్పుడు కరెంట్ ఎందుకు తీశారు, అప్పుడు లైట్లు ఎందుకు లేవు, చుట్టూ ఉన్న సెక్యూరిటీ బృందం అంతా ఎందుకు ఆయనకు అడ్డుగా నిలబడలేదు, ఇదంతా ఒక నాటకము. ఏమిటి అది ఎట్లా నాటకం అవుతుంది? ఎందుకంటే కరెంటు లేదంటే పైన తీగలు తగులుతాయని కరెంటు తీసేశారని చెప్తున్నారు అధికారులు చెప్తున్నారు. రెండు, ఆయనకు తగిలిన దెబ్బకి అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపు ఆ సెక్యూరిటీ వాళ్ళు అలర్ట్ అయ్యారు. చూస్తూ వీడియోలో కనిపిస్తూ ఉంది మనకు, వాళ్ళు అలర్ట్ అయ్యారనే విషయం కనిపిస్తూ ఉంది. ఇవన్నీ ఇంత క్లియర్గా ఉన్నప్పుడు ఆయన సొంత స్కెచ్ చేసి సొంతంగా ఒక బృందాన్ని తయారు చేసి అక్కడక్కడ ఆయన వెళ్తున్న దారిలో ఆ కిటికీల దగ్గరంతా ఆయనే జగన్ గారే నిలబెట్టి, ఒకరినో ఇద్దరినో నలుగురినో నిలబెట్టి వాళ్ళకి ఆ ఎయిర్ గన్ను, ఆ క్యాట్ బాల్ ఇచ్చి మంచి నాణ్యమైన గులకరాళ్ళు తీసుకుని ఎక్కువ దెబ్బ తగలకుండా ఇచ్చి ఆయనే వాళ్ళకి శిక్షణ ఇచ్చి, అంటే ఇట్లా ఇంత హాస్యాస్పదంగా ఇంత ఎగతాళిగా రాజకీయాలు మారిపోయాయంటే ఇక ముందు ముందు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంటే మిగతా ఎక్కడ లేదు ఇది. నీకు కర్ణాటకలో తీసుకోండి, కర్ణాటకలో డిగ్నిఫైడ్ రాజకీయాలు నడుస్తున్నాయి. విమర్శలు, ఆరోపణలు ఉంటాయి, కానీ ఒకరి పట్ల ఒకరు ఇంత హ్యాట్రెడ్గా, ఇంత ద్వేషంతో ప్రవర్తించిన సందర్భాలు లేవు. అదేందుకు తెలంగాణలో ఒకరికొకరు ఎన్ని తిట్టుకున్నా, ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఇలా కేసీఆర్ గారు ఆసుపత్రులు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే అప్పటి వరకు కేసీఆర్ గారిని దారుణంగా విమర్శించి సవాళ్లు విసిరినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళి కేసీఆర్ గారిని పరామర్శించి అక్కడ రావడం అనేది ఎంత అద్భుతమైన విషయం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ ఎందుకు సాధ్యమంటారు? తమిళనాడు వాళ్ళు దారుణంగా ఒకరికొకరు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు స్థాయి వాళ్ళది. ఒకప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా ఏదో ఏం జరిగినా కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకుని అంత విపరీతమైన రాజకీయ ఉన్మాదం ఉన్నటువంటి తమిళనాడు కూడా ఈరోజు చాలా నీట్గా ఏదైనా రాజకీయ సమస్య వస్తే దాన్ని రాజకీయంగానే చూస్తారు తప్ప పూర్తిగా వ్యక్తిగతంగా చేసేసి వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు, నీచంగా మాట్లాడుకోవడము, ఇవన్నీ ఎక్కడ దక్షిణాదిలే కాదు, ఎక్కడ ఉత్తరాదిలో కూడా ఎక్కడా లేనటువంటి ఈ కంపు, ఈ గబ్బంతా కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువైపోయింది.
దీనికి ఎవరు కారణము, ఇది ఇట్లే కొనసాగితే దీని పరిణామాలు ఎలా ఉంటాయి, పర్యవసనాలు ఎలా ఉంటాయి అనేది ఎవరికి వాళ్ళే తేల్చుకోవాలి. ఎందుకంటే అసలు ఒక ముఖ్యమంత్రిని రాయి తీసుకొని కొట్టడం అనేది చాలా సీరియస్ విషయం. అంటే సెక్యూరిటీ దృష్ట్యా కూడా వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నప్పటికీ ఒక పబ్లిక్లోకి వచ్చినప్పుడు దాన్ని అవాయిడ్ చేయడం అనేది కూడా అంత ఈజీ కాదు. అయితే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, అంత ధైర్యము దాడి చేసేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేది క్వశ్చన్ మార్క్. దీనికి ఎవరైనా ఒకవేళ దీని వెనక కుట్ర ఉన్నా, దీని వెనక ఎవరైనా ప్రేరేపితం ఉన్నా కూడా ఆ నిఘా సంస్థలు అవన్నీ కూడా దర్యాప్తు చేయాలి. అప్పటి వరకు సంయమనం పాటిస్తూ ఒకరికొకరు ఇట్లా చెత్త ఆరోపణలన్నీ చేసుకుంటూ ఉండడం వల్ల ఎన్నికల్లో మైలేజ్ వస్తుంది, ఎన్నికల్లో ఏదో ప్రయోజనాలు పొందడం అనేది. ఎందుకంటే సానుభూతి ఇవన్నీ కూడా అది సానుభూతిలో ఓట్లు వచ్చేదే నిజమైతే మళ్ళీ అలిపిరి సంఘటన తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు గారు ఎందుకు ఓడిపోయారు అదొకటి కారణం కాదు. ఎప్పుడు కూడా ఏ సంఘటన వల్ల కూడా జనం పెద్దగా ప్రభావితం గారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మైండ్లో ఏదో ఉంటుంది. ఎన్నికలు ఇక గట్టిగా 10 నెల రోజులు కూడా లేవు కాబట్టి వాళ్ళ మైండ్లో ఏదో ఉంటుంది. కాబట్టి ముందు ద్వేషాన్ని రెచ్చగొట్టి ద్వేషం దిశగా తీసుకెళ్లే రాజకీయాలని అందరూ మానుకుంటే గౌరవం. థ్యాంక్ యూ.